జగిత్యాల పట్టణంలోని పలు ఆలయాలు శ్రీ మార్కండేయ దేవాలయం, గుట్ట రాజేశ్వర స్వామి దేవాలయం, బ్రాహ్మణ వీధి హరిహర ఆలయం, విశ్వేశ్వర ఆలయం, శ్రీ శ్రీనివాసాంజనేయ భవానీ శంకర దేవాలయంలో కార్తీక పౌర్ణమి చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో స్వామివార్లకు ప్రత్యేక పూజ అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్తీక మాసం పర్వదినాన్ని పురస్కరించుకొని విశేష సంఖ్యలో బుధవారం ఉదయాన్నే భక్తులు, మహిళలు ఆలయంలో స్వామి అమ్మవార్లకు దర్శించుకొని మహాదేవునికి బిల్వపత్రాలు సమర్పించి కార్తీక మాసం సందర్భంగా బ్రాహ్మణోత్తములకు దీపదానాలు, కుసుమదానాలు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు ఆలయాలను సత్సంగ సభ్యులచే స్వామివార్ల నామస్మరణతో, భజనలతో ఆలయమంతా స్వామి అమ్మవార్ల నామస్మరణతో ఆలయమంతా మారుమోగిపోయాయి. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఎస్ సురేందర్, చైర్మన్ బాసెట్టి లవ్ కుమార్, ఫౌండర్స్ గౌరీశెట్టి రామ్మూర్తి దేశాయ్ మరియు వారి సహోదరులు మరియు మంచాల రాంగోపాల్, గౌరీశెట్టి రాజు, అర్చకులు రుద్రంగి గోపాలకృష్ణ శర్మ, అర్చకులు మేడిపల్లి రాజన్న శర్మ, శశాంక శర్మ, భార్గవ శర్మ, ఆలయ సత్సంగ సభ్యులు, సామాజిక కార్యకర్తలు, తవుటు రామచంద్రం తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వెండితో చేసినటువంటి ముక్కొడకు అందరూ కూడా పూలు సమర్పించి చాలా మంది వైకుంఠవాన్ని తీసుకుంటారు. ఈరోజు వైకుంఠవాన్ని ముట్టించుకొని ఆ యొక్క శంకరుని యొక్క కృపకు హరిహరులకు ఈ యొక్క మాసమే హరిహర మాసం అని పేరు. నరనారాయణుడు అంటాము. అందుకోసం ఈ కార్తీక మాసంలో ఎవరైతే ఈ యొక్క స్వామివారి ప్రతినిధులను సమర్పించుకుంటారో వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని ప్రతీతి. మరియు ఈ రోజు ముఖ్యమైనటువంటి రోజు కాబట్టి రేపు పున్నమ మరియు దేవునికి ఏదైతే ఉందో దీపాలంకరణ కార్యక్రమం ఉంది. రేపు దీపాలంకరణ కార్యక్రమం కూడా సాయంత్రం ఉంటుంది. కావున